నిజంగానా? అవునే నా డాక్టరు. నిన్న ఈ గౌన్ లో చూస్తే ఆ మ్యారేజెస్ అని కూడా పిట్టొచ్చి కొట్టుకుంటాడు. అదేంటి మమ్మీ, పెళ్లి కొడుక్కి మూర్ఛరోగం ఉందా? అబ్బబ్బే, నీ బ్యూటీని చూస్తే దిమ్మ తిరిగి పడిపోతాడని మీనింగ్. దా, వాళ్ళంతా 18 లో ఉన్నారు. బెదరు ఏటోలప్ప మ్యారేజ్ డాక్టర్ వచ్చింది చూస్తారా రే? కుతూహలమ్మక్కయ్యా, ఏటి చూరి సెట్రు? ఇదే మా డాక్టరు, మిస్ మేరీ, ఎంఏ బీడి. కుక్కు పర్లేదు. ఏం చేస్తుంది? ముందుగా బిజినెస్ చేద్దాం అనుకుంది. ఇంతలోకి లేడీస్ హాస్టల్లో సీపు వాడనగా ఉద్యోగం వచ్చేసింది. నెలకి 3600 శాలరీ. సూపరు. మమ్మీ, వారేం చేస్తారు? ఎవరా? మా యేసుపాదం జగదాంబ సెంటర్ లో ప్యాసీలు వేస్తాడు. మా యేసుపాదం సైకిల్ షాప్ అంటే అంత ఫేమస్. చెప్పరా? ఏమి చెప్పమందువు బిడ్డ? కొత్త బూట్లు కొనుక్కొని వేసుకుంటుని ఆ షాపు పాపి 1 7 1 9 నెంబర్లు గల బూట్లు ఇచ్చాను. 7 ఖర్చుచున్నది, 9 జారుచున్నది. ఏమి చేయవలైనా బోధపడట్లేదు. హల్లెలూయా, మత్తయి సువార్త. ఆమేన్. ఏం బేబీ, యేసుపాదం గారు మీకు నచ్చారా? బాగా నచ్చారు మమ్మీ. వెంటనే నా ఫింగర్ కి రింగ్ తొడిగేయమని మమ్మీ. నో, ఇప్పుడు రింగ్ తొడగరమ్మా. ముందు మ్యారేజ్ కన్ఫర్మేషన్ చేసుకుని తర్వాత డేట్ ఫిక్స్ చేసుకుని అప్పుడు చర్చిలో రింగులు తొడుక్కుంటారు. అది కాదు మమ్మీ, లేట్ చేస్తే డాడీ ఈ మ్యాచ్ కూడా చెడగొడతాడు. ఏడుసాడు, నీ అయ్య సంగతి నేను చూసుకుంటాను కదా. అక్కియా, గుడ్డలు మార్చుకున్నా. అలాగే. ఏటోలప్ప, ఇప్పుడు ఇక్కడ గుడ్లిప్పియాల, లోపల డ్రాయర్ ప్యాచీలే. ఓ సన్నా చదవా, గుడ్లు మార్చుకోవడం అంటే ఒంటి మీద గుడ్లు ఇప్పేమని కాదు. మన కొత్త గుడ్లు వాళ్ళ చేతులు ఎడితే ఆ కొత్త గుడ్లు మన చేతులు ఎడతారు. అప్పుడైతే 2 కండరాలు కూడా ఎట్టేమను. నా డ్రాయర్లన్నీ చిరిగిపోయి. డాయర్లు పెళ్లికి ఇస్తాంలే బాబు. సైజు 96. అలాగే. అక్కియా, ఎక్స్చేంజ్ చేసుకుందావా? ఉండవమ్మా, బూటు కొరికేసి కాలు సలపురం పెట్టుచున్నది. హల్లెలూయా, మత్తయి సువార్త. ఆమేన్. ఈయంత ఎట్టుకుంటే తెవలదు కానీ మీరు మార్చేసుకోండి. ఈడవుడక్కయ్యా పెదరాయి టైప్ లో ఎంట్రీ ఇచ్చేసినాడు. నీ కాబోయే మా ఆయన లెచ్చలేరు. అలాగా? హలో అంకుల్. అసంట దూరముగా ఉండము. ధూర్తులాలా, నేనింటో లేని సమయం చూచి నా కుమార్తెను ఈ సుంటకిచ్చి వివాహం చేయ తలచితివా? ఏ తప్పున్నారా? పరమ నిష్ఠాగరిష్ఠుడైన ఈ గిలకా గోవింద శాస్త్రి కుమార్తెను మాంసభక్షకుడు పరాయి మతస్థుడైన ఇతగాడికిచ్చి వర్ణ సంకరం చేయదలిచితివా? నీకంత క్యాస్ట్ ఫీలింగ్ ఉంటే మా జూలప్పనిలా మనవాడు. అదొక విషాద సంఘటన. ఓ వర్షం కురిసిన రాత్రి, సత్రతిల్వరు రాత్రి అనే మలయాళ చిత్రం చూచి వచ్చుచుండగా ఈ దరిద్రపు బాలిక వర్షములో తడుచుచు కడుదీనముగా నా కంటపడినది. ఇసుమంత జాలిపడి నా గొడుగు కిందకించి చోటిచ్చి తిని ఆ క్షణములు అతి దగ్గరగా ఓ పిడుగుపడినది. ఇంతలో నీ జూలప్ప ఎవ్వున కేకపెట్టి నన్ను కౌగలించుకున్నది. ఆ క్షణంలో నా చేతిలో గొడుగు జారినది, నా గుండె చెదరినది, చివరికి నా కొంప మునిగినది. మరి ఇంక ప్రాబ్లమే ఉంది. వర్షం వచ్చినప్పుడు మీ మేరీని కూడా తడిసిపోయి రెడీగా ఉండమను. నేను గొడిగేసుకెళ్ళి కొత్తాను, చోటిచ్చేస్తాను. నికృష్టుడా, నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు. డాడీ, గుమ్మంలోకి వచ్చిన బేరం చెడగొట్టుకు. ఈ ప్యాచీలేస్ పదం నాకు బాగా నచ్చాడు. కాదనుకుండా మా పెళ్లి చేసే డాడీ, ప్లీజ్. వదలము. చూడమ్మా, నీకన్ని విధములా తగిన యోగ్యుడు, మన మతస్థుడు, మన కులస్థుడైన పిఠాపురం పిలక పాపయ్య శాస్త్రి గారి ఏకైక కుమారుడు పిలక గజపాద శాస్త్రిని ఎంపిక చేసి. మీ గజపదానికి మా యేసు పదానికి ఏంటి తేడా? ఒకే ఒక్క పిలక తప్ప. నీకంత పిలకే మెయిన్ అనుకుంటే మా అప్ప సవరం కోసేసి నేను ఓ పిలకని తీసుకొచ్చేస్తాను. మరి ఒక మాట మాట్లాడినచో నీ నాలుగు చిరుదను వెంటనే బయటికి బొమ్ము. అలా కోపడతావు? శివ ఏమా సంబోధనము! మమ్ములను మా కుటుంబమును భ్రష్టు పట్టించగా. ఏంటిది? ఇందాక నుంచి చూస్తున్నాను, మమ్మల్ని అంత సీపుగా తీసి పారేస్తున్నావేటి? నా సంగతి తెలదనుకుంటాను. చూపు సిరుగుపోద్ది. ఏమిట్రా నీ చూపు తిరుగు? హలో ఏంటి ఫేస్ కట్ చూస్తుంటే డ్యూయట్ వేసుకొచ్చినట్టుంది? మరే ఆ డ్యూయట్ లో నువ్వు శ్రీదేవిలో సిగ్గుపడిస్తే నేను అమితాబ్ బచ్చన్ లా ఆట పట్టించాను. నువ్వు మాధురి దీక్షిత్ లా మై మరిచిపోతే నేను అనిల్ కపూర్ లా హత్తుకుపోయాను. నువ్వు కాజోల్ లా కన్ను కొట్టావు, నేను షారుఖ్ ఖాన్ లా ముద్దు పెట్టు.
నువ్వు రామిరెడ్డిలా రెచ్చిపోతే నేను విజయశాంతిరా పళ్ళు రాలగొడతాను. ఏంటి రాంగ్ రూట్ లో వస్తున్నావు? లేకపోతే నీ రూట్లో వస్తాననుకున్నావా? చూడు, ఇప్పటి వరకు నువ్వు ఇక్కడ హీరోగా ఉన్నావు. నిన్ను జీరో చేసి ఈ కాలేజీ నుంచి బయటికి పంపించకపోతే నా పేరు సుప్రియ కాదు. చూడు మరదల్స్, మగాళ్ళతో పెట్టుకున్న ఆడదానికి పుట్టగతులుండవని చరిత్ర చెప్తోంది. ఆ చరిత్రని చెరిపేస్తా. పాపం పాప పేర్ లెవెల్లో ఛాలెంజ్ చేసేసింది. ఏమైపోద్దో ఏంటో. అయ్యో అలా పడిపోయారేమిటి? మీ అమ్మాయి అందం చూసి కళ్ళు తిరిగాయండి. నా బంగారు తల్లి మిమ్ములను అంతగా ఆకర్షించినదన్నమాట. బావగారు అయ్యా, అబ్బాయి ఏమి చేస్తున్నాడో సెలవిచ్చితిరి కాదు. శ్రీ పిలకా మిలిటరీ హోటల్ అని భోజనశాల పెట్టించి ఏమది? మిలిటరీ హోటలా? అవునండి, మా హోటల్లో కోడి వేపుడు, కోడి జాయింట్, మేక వేపుడు, మేకలెవరు, చేప పులుసు, పీతలు, రొయ్యలు, పిట్ట మాంసం అన్ని దొరుకుతాయండి. శివ శివ, సంప్రదాయమైన కుటుంబంలో పుట్టి మిలిటరీ హోటల్ పెట్టి పిట్ట మాంసము పిల్లి మాంసము అమ్ముతాయి ఏమిటండి? అవన్నీ నీచు పదార్థములు కదా. అవి ఏమిటో నీచము కాదా? నీచమేమున్నది బావగారు, ఈ రోజుల్లో కుల ప్రస్తావన లేకుండా సెలూన్లు పెట్టుచుంటిరి, లాండ్రీలు నడుపుచుంటిరి, చెప్పులు కుట్టుచుంటిరి, చివరకు తోళ్ల వ్యాపారము దూళ్ల వ్యాపారము కూడా చేయుచుంటిరి. వృత్తి ఏదైనను ధనము ముఖ్యము కదా. అట్లయితే పర్వాలేదు. అయితే త్వరగా కానిచ్చేనన్నా. ఏమ్మా, వర్జం వచ్చేస్తానని భయంగా ఉందా? లేదు, అమ్మ వచ్చేస్తుందని భయంగా ఉంది. అవునవును, రండి రండి, త్వరగా తాంబూలాలు మార్చేసుకుందాం. నువ్వా? ఎర్ర బాయా, నేను చర్చికెళ్ళొచ్చో లోపలే దాని పెళ్లి ఫిక్స్ చేసేద్దామని చూస్తావా? అంటే మా సంబంధం మీకు ఇష్టం లేదా? లేదు, తలుకులో పుణుకులమ్ముకుని వాళ్ళ ఏదో ఒక ఈడికి నా డాక్టర్ని ఇస్తానా? చస్తే ఇవ్వను. ఏ ఏ మా గజపదానికి ఏం తక్కువని? మా వాడి పిఠాపురంలో ఒక మిలిటరీ హోటల్, అమలాపురంలో 2 ఎకరాలు రొయ్యల చెరువు, గన్నవరంలో 3 కోళ్ల ఫారాలు ఉన్నాయి. హ! మీ కోళ్ళ ఫారాలు కుక్కల ఫారాలు అన్ని కూడా మా ప్యాచి లేసు పాద ముందు దిగతుడుపు. పైగా మారుతి లాంటి నా డాక్టర్కి లేలంటూ లారీ లాంటి ఈడు బాడికి మ్యాచింగ్ ఎలా కుదురుద్ది? మ్యాచింగ్ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు కాదనకుండా ఓకే అని మమ్మీ. లేదు డాక్టరు, ఒక మదరుగా మీ మేలు కోరి చెప్తున్నా, ఈ గజపాద నీకు నప్పడు. ఆ ప్యాచి లేసు పాదవైతే నీకు కరెక్ట్ గా సూట్ అవుతాడు. ఇంకా సూతున్నారా? రారా జూలీ, ఆ ఇంటికి వచ్చిన అతిథుల్ని ఆప్తుల్ని ఆత్మీయుల్ని అగౌరవపరిచి అవమానపరుస్తావా? నిన్ను ఏం చేస్తావురా? బాగా ఊపిరి పీల్చండి, ఆపండి. నేను చెప్పినప్పుడు వదలండి. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, హాయ్. మీకు యోగా కావాలంటే నా దగ్గర రండి. బాగా రావాలంటే ఆడి దగ్గరికి వెళ్ళండి, సంజు కావాలంటే లోపలికి వెళ్ళండి. థ్యాంక్స్. ఏంటి? ఇలా పడిపోయి సార్ సార్ పోయాడా? ఊపిరి అడప చెప్పాలి కానీ మరింత ముఖమాట. యు స్టే హియర్. ఓకే. సంజయ్, సంజు. ఎవరు హాయ్, ఎవరు? ఐఎమ్ జ్యోత్స్న. జో. హ్యాంగ్ ఓవర్ కదా, సూది కింద పడిన సుత్తు కొట్టినట్టుంటది. రాత్రి ఫ్లవర్స్. ఫ్లవర్స్ రాత్రి తాగవలసిన బీరు పొద్దున్న తాగితే హ్యాంగ్ ఓవర్ వెళ్ళిపోద్ది. మీ ఇల్లు చాలా బాగుంది. ఈ ఇల్లు నాది కాదు, వీడు అంకుల్. ఫర్నిచర్ లో మీ టేస్ట్ కనిపిస్తుంది. టేస్ట్ కాదు, కాస్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇది నాది కాదు, వాడిది. విషయం అంటే చెప్పే దా. థ్యాంక్స్ చెప్పు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. నువ్వు ఇక్కడే ఉండు, బయట వాళ్ళందరినీ పంపిస్తే తలుపులు వేసి వస్తాను. చేద్దాం, బాగా చేద్దాం. ఏం చేద్దాం? అది ఇది ఎందుకు, డైరెక్ట్గా అదే చేద్దాం. నేను ఆ ఉద్దేశంతో ఐ లవ్ యూ చెప్పలేదు. మరి ఏ ఉద్దేశం చెప్పానా? నేను చెప్పనా? ఒకసారి ఐ లవ్ యూ అనగానే మీ టూ అన్నారు. పోనీ 2 అన్నాకు వదిలేస్తారా? 3-4 yearsలో పెళ్లి చేసుకోవాలి. పోనీ చేసుకున్నాక వదిలేస్తారా? సినిమాలు, షికార్లు, చీరలు, జాకెట్లు, లేదంటే ఏడుపులు, పెడబబ్బులు, ఏదో కంట్రోల్ చేయడం 2 దెబ్బలు వేద్దామంటే డొమెస్టిక్ వైలెన్స్, గృహహింస, మహిళా హక్కులు, TV9 అందరూ కలిసి కిటికీ కుక్క పిల్ల కట్టారు తడుగుడ్డడిచ్చేసి. సారీ, ఇవన్నీ భరించడానికి ఐఎమ్ నాట్ ఎ టామీ, ఐఎమ్ ఎ టైగర్. ఎస్, ఐఎమ్ ఎ టైగర్. అంటే నేను నచ్చలేదా? 200% నాకు నచ్చలా.
ఒక్క రీజన్ చెప్పు. 3 చెప్తే నీకేమైనా ప్రాబ్లమా? 1 నీ పోనీ టైల్, 2 నీ హై హీల్స్, లాస్ట్ అండ్ ఫైనల్ 3 ఇన్ని తెలివితేటలు మన వల్ల కాదు, మనకు నచ్చవు. అంతేనా? అంతేకాదు ఇంకోటి కూడా ఉంది. వెళ్ళేటప్పుడు కొంచెం మెల్లిగా డోర్ వేసి వెళ్దాం, పడుకుంటాం. ప్లీజ్. Let me go. ఏయ్, నువ్వేంటి ఇక్కడ? నీ ఫ్రెండా? నువ్వేంటి దెయ్యంలో జుట్టెర పోసుకొని? చేతులు చెప్పులేండి అసహ్యంగా. మీకు నచ్చదన్నారని. దానికి బాగుండవు, నీకు బాగుంటాయి. యా, ఓసారి వస్తావా? అర్జెంటా ఇంపార్టెంటా? సీరియస్. సీరియస్ పద. ఓ ఆసనం ట్రై చేశాను, అది ఎలా ఇప్పాలో తెలియడం లేదు. ఎలా ఏంచారా? ఏదో అలా కలిసి వచ్చింది. మొత్తం అన్ని పాటలు తిప్పాలి కదరా. దాని బదులు తలొకటే తిప్పేస్తే సరిపోతుంది కదా. ఇద్దరు కలిసి చంపేస్తారా నీ అదే అదే అదే. మీ నాన్న డబ్బులున్నాయా? ఉండాలి. ఈ బ్రెయిన్తో డిగ్రీ అవ్వాలంటే మినిమం కోటీశ్వరుడు అయి ఉండాలి. సర్లే కంటిన్యూ కొట్రా. హలో, హాయ్. ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? గుర్తొచ్చానా? అబ్బా నిజంగా ఎవరన్నా చిన్నపిల్లలు చెప్పు. 2 days నుంచి ఒక్క ఫోన్ కూడా లేదు కానీ గుర్తొచ్చానంట. లవర్ అనుకుంటా ఇంత ప్రేమగా మాడుతున్నాడు. నీ గర్ల్ ఫ్రెండరా? ఇలాగే ఫోన్. హలో, నీకు ఎన్నిసార్లు చెప్పానే ఈ టైంలో ఫోన్ చేయదని? ఫోన్ ఇచ్చుడు మామూలు కాదు, ఐటమ్ రాజాడు. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో. సంజు, ఏంటి? నా కార్ రిపేర్ లో ఉంది. ఉంది కాదు, నా ఫ్రెండ్ రిసెప్షన్ ఉంది. అది ఉంది. పార్లర్ కి వెళ్ళాలి. వెళ్ళు, వస్తారేమో అని. వీడొస్తాడు. ఏ నాన్న, అవి పాపను బ్యూటీ పార్లర్ తీసుకెళ్ళి అయ్యా బాగా డైరెక్ట్ చేయించి అయ్యా రిసెప్షన్ తీసుకెళ్ళి బాగా భోజనం పెట్టి ఇంటికి తీసుకొచ్చి. ఇలాంటి కూలి పని చేయడానికి మాకు ఖాళీ లేదు, వేరే ఎవరిని చూసుకో. కూలి పనికి వెళ్ళి నువ్వు వెళ్ళకపోతే ఏం జరుగుతుందో తెలుసా నీకు? ఏం జరుగుతుంది? కంగ్రాట్స్ బాగి, కుర్రోన్ బాగా కంట్రోల్లో పెట్టావు. ఇదే టైము కరెక్ట్ టచ్ లో 2 ఇచ్చావనుకో, కుక్క పిల్లని కొంగు పట్టుకుని తిరిగేస్తుంటాడు అంతే. సిస్టర్ ఎంతకంటే ఎక్కువ చెప్పకూడదు. హలో సార్. నువ్వా? అవును సార్. ఎలా ఉంది ఆరోగ్యం? బాగుంది సార్. ఎవరు? నేను మీ ఫోన్ లో చెప్పానే, అమ్మాయి. ఓహో, కత్తిలో ఉంది, లక్షణంగా ఉంది. ఏంటి కన్నుగుట్టి పిలుస్తున్నారు? కంగ్రాట్స్ చెప్దామని. దేనికి? నీ పెళ్లి చెడిపోయిందట కదా, నాకు చాలా ఖుషిగా ఉంది. వాట్? నా పెళ్లి చెడిపోతే నీకు ఖుషిగా ఉందా? మరి ఉన్నదేంటమ్మో, నా ప్రియురాలు పెళ్లి చెడిపోతాను. ప్రియురాలా? ఎవరు? నువ్వే. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, నువ్వు కూడా నన్ను ప్రేమిస్తే. షటప్! తారు డబ్బాలో ఉన్న నీకు, పౌడర్ డబ్బాలో ఉన్న నాకు ప్రేమ. నీ వయసేంటి, నా వయసేంటి? ఏయ్ పిచ్చి నా పగిలి, ప్రేమకి ఏజ్ బార్లు, బ్లాక్ అండ్ వైట్లు అడ్డు కాకూడదు. ఆ మాటకొస్తే అమితాబ్ బచ్చన్ బ్లాక్, జయబాదురు వైట్, రజనీకాంత్ బ్లాక్, పల్లావిడి వైట్. అంతెందుకు, కృష్ణుడు రాముడు ఏం కొలరమ్మా, నాలాగా ప్యూర్ బ్లాక్ కాదు. అంచేత బ్లాక్ అండ్ వైట్ లా, డే అండ్ నైట్ లా, 2 in 1 లా మనం ఒక్కటైపోదాం. నో మొయ్. అసలు అద్దంలో ఎప్పుడైనా నీది నువ్వు చూసుకున్నావా? ఏంటి నీ మొహం. నాకేం తక్కువ? కొట్టానికి కళ్ళు లేదా, ముద్దెట్టని మూతి లేదా, ఊపడానికి కాళ్ళు లేవా, లేపడానికి చేతులు లేవా? అన్నీ ఉన్నాయి, అసలుదే లేదు. ఏంటి? బుద్ధి. చూడు, ఇంకొకసారి ప్రేమ దోమ అన్నావంటే మర్డర్ చేస్తా. ఇడియట్. వీడికి కూడా లవ్ కావాల్సి వచ్చింది. మేడం, మేము సినిమాకి వెళ్తున్నాం. ఏ థియేటర్ కి? అలంకార్కి. ఓకే, జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రండి. ఓకే. బాబాయ్ సుప్రియా అనుకో సినిమాకి వెళ్తారా? థియేటర్ కి? అలంకార్ థియేటర్ కి. ఇదిగో. అయ్యో,
అవసరం కూడా పెట్టేసరే ఇప్పుడు ఎలాగే ఏంటమ్మా టికెట్లు కావాలా? ఒంటి మీద ఇన్నేళ్లు పెట్టుకుని బ్లాక్ లో టికెట్లు అమ్ముతావా? అయ్యో నేను బ్లాక్ లో టికెట్ల మీద కాదమ్మా, మరి ఇక్కడ లవ్ కు సాడుతుంది అనుకుని వచ్చామమ్మా. తీరా టికెట్లు కొన్నాక తెలిసింది ఇది ఇంగ్లీష్ సినిమా అని, అందుకే కొన్న రేటుకే ఇచ్చేస్తాను. అలాగా, సరే. హలో, సినిమా చూడడానికి వచ్చారా? కాదు, నాటకం చూడ్డానికి వచ్చాం. లోపలికి వెళ్తే నాటకమే చూస్తారు. ఏంటి నువ్వు అనేది? ఒక్కసారి మీ టికెట్ నెంబర్లు చూసుకోండి. ఇదేంటి ఇలా ఆల్టర్నేట్ నెంబర్లు కొనుక్కుందా ముసల్ది? కొనుక్కోవాలా? కొనిచ్చాడు. ఎవరు? కళ్యాణ్. ఇప్పుడు ఈ టికెట్స్ తో మీరు లోపలికి వెళ్తే అక్కడ వాళ్ళ మధ్యన కూర్చోవాలి. అప్పుడు మీరు శాండ్విచ్ లా నలిగిపోవాల్సిందే. సౌండ్ బతలాడా, ముందే చెప్తున్నాను. రోజు నా పక్కన కూర్చోబెట్టుకుంటాను. జ్యోతి నాది. మీరెవరెవరితో ఏడ్చినా సుప్రీం మాత్రం నాది. కాంపిటీషన్ కి వచ్చారో కళ్ళు పీకేస్తా. అబ్బా ముందు అలా రానివ్వండిరా. హలో అక్కాయిలు, అక్కాయిలు, ఏంటి అల్లాయ్? ఈ టికెట్లు మీరు తీసుకుని మీ టికెట్లు మాకు ఇస్తారా? ఎందుకు? ఇవి తీసుకుని మీరు లోపలికి వెళ్తే మంచి బావయ్యలు దొరుకుతారు. మా చెల్లె చెయ్యమ్మా రండి. సినిమా మొదలైపోయింది, వీళ్ళు ఇంకా రావట్లేదేంట్రా? అరుగో వచ్చేస్తున్నారు. ఇక్కడ థ్యాంక్ యూ సుప్రియా. పర్వాలేదు లేచి. సుప్రియా మీరు ఉన్నారు ఎందుకు? వాళ్ళని చూసి నేర్చుకోండి. అదేంటి బావయ్యలు అలా పారిపోయి వచ్చేశారు? లోపల మీ మరదలు ఫీల్ అయిపోతున్నారు. తెలివితేటలు మీకే కాదు మిస్టర్, మాకు ఉంటాయి. ఇంకెప్పుడు ఈ సుప్రియతో పెట్టుకోకు. అగో, మా నలుగురి చేత కేకలు వేయించానని చంకలు గుద్దుకోకు. తెల్లవారే లోపు మీ హాస్టల్లో ఉన్న లేడీస్ అందరి చేత ఇంక్లూడింగ్ యూ సావు కేకలు వేయించకపోతే నా పేరు కళ్యాణి కాదు. బెట్ బెట్. సరే చూద్దాం. అదేంటి బాబా అలాంటి పందం కాచో? లేడీస్ అందరి చేత ఎలా కేకలు వేయిస్తా? వెండి తెర మీద చూడు. ఇప్పుడు మనకి దున్నపోతు లాంటి ఒక మనిషి కావాలి. సంజు, సంజు, ఏ సంజు, పడుకున్నావా? లేదా రా, కమాన్ కమాన్. ఏమైంది? నువ్వు బయటింది రావట్లేదు. రావట్లేదు. తన్ని పర్లేదు. తన్ని మేడం. తన్ని. షూర్. సంజు తొందరపడి తన్నే నాన్న. ఎక్కడ చిన్న తేడాగా ఉందా? ఇంట్లో ఏదో రీప్లై చూస్తున్నట్టుగా ఉంది. సంజు, ఆల్ ది బెస్ట్. సెక్యూరిటీ బాబు నాకు కూడా కాఫీ తీసుకురమ్మా. ఏం సార్ సంగతిలో? చదువులేని చూసి విషయం చెప్పరా. ఏం లేదు సార్, లాస్ట్ టైం మీరు అనుకున్నట్టుగా చేశారు. నేను ఒక్క మాట అనలేదు. ఈసారి మాత్రం నా మాట నగ్గాల్సిందే, బాగి నాకు చేసేయాల్సిందే. ఎరా, నీ గర్ల్ ఫ్రెండ్ సప్లై చేయడానికి కూతురు కన్నట్టుంది నా పరిస్థితి. అవును, తెలియక అడుగుతున్నాను. పెద్దమ్మాయిని ప్రేమించి రెండో దాంతో పెళ్లి చేయమని అడగడానికి సిగ్గులేదు నీకు? సిగ్గుగా సార్, ఇన్ఫర్మేషన్ లేదు. ఇన్ఫర్మేషన్ ఉంటే ఎందుకు చేస్తాం? ఇవన్నీ ఇన్ఫర్మేషన్ లేకే కదా. పెద్దమ్మాయి పెళ్లికి చిన్నమ్మాయి వచ్చింది, ఇంత గొడవ జరుగుండేది కాదుగా. అప్పుడు అది అమెరికా వెళ్ళిందిరా. అది అది రాను పోయిన ఖర్చు ₹1,00,000 అవుతుందని లోపించారు. ఇప్పుడు చూడండి సార్, నా మాటని బాగి నాకు ఇచ్చి పెళ్లి చేశాను సార్. మీ ఇంట్లోనే మీ కళ్ళ ముందు చిలకా గోరింకలా. నువ్వు గోరికుడు కాదురా, గద్దా రాబందు ఆ జాతి పక్షివి. భగవంతుడా, వీడిని చంపకుండా ఉండేలా సహనం ప్రసాదించు తండ్రి. మీకు బీపీ తగ్గడానికి భగవంతుడు ఏం చేశారు సార్? మంచి డాక్టర్ చూపించుకోండి సార్. ఒరేయ్, నీ కాలు పట్టుకుంటా సార్ సార్ పెద్దవారు కాళ్ళు గిలో సార్, కావాలంటే చేతులు దాన్ని పెట్టండి సార్. సార్ సార్ పెళ్లి విషయం ఏం చేద్దా ఉంటారు? చూడండి సార్, మీ పెద్దలలో నాకు ₹1,00,000 అవసరం లేదు. ఏదో 60-70 లక్షలు సర్దం సార్. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. 6వ నిమిషంలో నువ్వు ఈ క్లబ్ లో గాని నా కూతురు జీవితంలో గాని ఉంటే 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 పంచభూతాల సాక్షిగా నేను చెప్తున్నాను. ఏంటా పంచభూతాలు? అదే ఏదో చెప్దాం అనిపించింది, పంచభూతాలు చిన్న ఛాలెంజ్ చేద్దాం అనిపించింది. మరి రొటీన్ ఉంటుందని చెప్పి వస్తాను. డాడీ ఏమన్నారు? నమస్తే.
ఈరోజు బాగి తండ్రి గారిని కలవడం జరిగింది. వారికి ఎంతో ఓపికగా మా ప్రామిషన్ చెప్పడం కూడా జరిగింది. అలాగే మరి వారు కూడా ఎంతో ఓపికగా సహనంతో మా ప్రామిషన్ అంతా విన్నారు. మరి విని దీనిపైన వారు తగిన నిర్ణయం తీసుకుంటారు. వారి స్పందన కోసం మేము అందరం ఎదురు చూస్తూ సెలవు తీసుకుంటూ మీ అందరికీ జై హింద్. ఇంతకీ నువ్వు చెప్పింది ఎస్ అనా నో అనా? ఇలాంటి పెద్ద ప్రశ్నలన్నీ నాలాంటి పసివాడిని చెప్పగలడు. లోపల అడిగి తెలుసుకోండి. ఉంటా.